నన్ను కూడా నేను బాధలు ఉన్నప్పుడు కొంతమంది మధ్యలోకి దూరిపోయారు. వీళ్ళు దేవుడి దూరం మాట్లాడేసేవారు. దేవుడితో మాట్లాడేసి దేవుడు ఎలా అన్నాడు, దేవుడు అలా అన్నాడు, ఇక నువ్వు బతకు, నువ్వు అలా చేయమంటే అని అడుగుతా. అసలు మీరెవరా దేవుడికి నాకు మధ్యలో అని యోబు అడిగితే, మీరెవరు జడ్జ్ చేయడానికి? మీరెవరు? పనికి మాలిన వాగుడు వాగుతున్న వీరెవరు దేవుడు అడుగుతాడు. ఆ రోజు యోబునే కాదు, నీ జీవితాల్లో, నా జీవితాల్లో ఎవరైనా ఇలాంటి దేవునికి నీకు మధ్యలోకి వచ్చి ఈ బాధను ఎక్కువ చేస్తున్న ఎవరినైనా అడుగుతాడు, వీళ్ళెవరు? యోబు, వీళ్ళ సంగతి తేలుస్తాను. వీళ్ళెవరు? నీ బాధను చూసి దొరికింది అవకాశం అని వాగుతున్నారా? బాధ ఎలా ఉంటుందో అలా చూపిస్తాను. కంగారు నీ బాధలు ఉన్నప్పుడు నీ మీద ఇంకా రాళ్ళేస్తున్నారా? అనారోగ్య సమస్యలు ఎలా ఉంటాయో మంచం పట్టిస్తాను. యోబు, కంగారు పడు. నిన్నే ఏడిపించి ఆ పిల్లలు లేని తనాన్ని ఇంకా నిన్ను ఏడిపిస్తున్నారా? పిల్లలను మొట్టికాయలు వేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. యోబు, కంగారు. వీడెవడు నీకు నాకు జవాబుదారిగా ఉండడానికి? వీడెవడు? పెదరాడైనా ఎవడైనా వీడెవడు? నీకు నాకు మధ్యలో ఉన్న వీడెవడు? యోబు, నీకో విషయం చెప్తున్నాను, లే. ప్రతి ఒక్కడన్న మాటలన్నీ చెవికెక్కించుకుని కృంగిపోతున్నావా? లే, పౌరుషం తెచ్చుకో. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. పౌరుషం తెచ్చుకో, నీ నడుము బిగించుకొని నేను నీకు ప్రశ్న వేదు. మొట్టమొదటి అటెన్షన్. యోబు, పౌరుషం తెచ్చుకో, లే, నీ నడుమును బిగించడం అంటే లూజ్ అయిపోకు. శ్రమలు వచ్చినప్పుడు ఇక అయిపోయింది జీవితం అనుకోకు, లే. కాని మాటలు ఎవడెవడో ఏదో వాగినప్పుడు వాడికి సమాధానం చెప్పుకో, లే. ప్రతి ఒక్కడో వాగుతున్నాడు, మా ఊర్లో ఎలా అనేస్తున్నారంటే అంటారు, అన్నే, లే. పౌరుషం తెచ్చుకో. బాధల్లో ఒక్కసారి నువ్వు పౌరుషం కోల్పోయావో నీకు అతి పెద్ద శత్రువు ఎవరో తెలుసా? నీ భయమే శత్రువు అయిపో. పౌరుషం తెచ్చుకో. అనేకుడిది పౌరుషంతో నిలబడు. గోడకి బంతిని కొడితే బంతి మళ్ళా ఎంత వేగంగా తిరిగి వస్తుందో ఈ జనాలకు అంత ఎదురు నిలబడి యోబు, లేచి నిలబడు. నీ నడుముని కట్టు. శ్రమలు వచ్చినప్పుడు, అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు, సంసారం బాధలు ఎక్కువైనప్పుడు, ఇక రోజు రోజుకి నమ్మకం పోతుందనుకునే సమయంలో లేచి నిలబడు. నీకు ఏం జరిగినా లేచి నిలబడు. అది కటకమైన, కరువైన, సమస్య అయినా, అది ఏదైనా, వ్యక్తులే, నీ ప్రియులే నిన్ను కాదని పొమ్మన్నా, లే. నువ్వెవరి కోసం బతకూడదు. నువ్వు శ్రమ దగ్గర తలదించదు యోబు. వ్యాధి దగ్గర తలదించద్దు యోబు. శ్రమల దగ్గర కృంగిపోవద్దు యోబు. ఒకవేళ ఒక్కసారి నాకేంటి ఇలా అనుకున్నావో నువ్వే చంపేస్తున్నావు. నేను కొన్ని డిస్కషన్ చేద్దాం రా యోబు. పౌరుషంగా లే. వ్యాధి వస్తే చచ్చిపోతావా? శ్రమ వస్తే చచ్చిపోతావా? ఇబ్బందులు వస్తే చచ్చిపోతావా? నీ సంసారంలో ఇబ్బందులు వస్తే చనిపోతావా? ఆర్థిక ఇబ్బంది అయితే చచ్చిపోతావా? చాలా మంది అప్పులు చేసి మధ్యకాలం చచ్చిపోతున్నారు. తీరుతామని చెప్పాలి. ఎక్కువగా వచ్చారని ఈ మాట అనకూడదు. నేను చచ్చిపోయి నీ పేరు రాహేస్తా అని చెప్పాను. దరిదాపులు వాకుట్లు కూడా కనపడ్డాయి కావడం. చంపేయడం ఏంటంటే ఒకసారి చచ్చిపోయిందని మొన్నే వచ్చి అదిగా బాధలు అంటున్నాను. 5,000 రూపాయల కొరకు ఏపుకి తినేసారండి ఆ అమ్మాయిని, వయసులో ఉన్న అమ్మాయి. వాళ్ళ నాన్నకి పక్షపాతం వచ్చింది. వాళ్ళ అమ్మ కోవైట్ వెళ్ళిపోయింది. ఈ లోపల అమ్మాయికి చిన్న వయసులో ఉంది. అక్కడికి పెళ్ళి అయిపోయింది. అమ్మాయి ఒక్కరే ఉంది పెళ్ళి అవ్వాల్సిన అమ్మాయి. నాకు తెలిసి 18-19 సంవత్సరాల అమ్మాయి అండి. అన్నయ్య అని పిలిచేదండి. 5,000 అప్పు కోసం అమ్మాయిని ఏడిపిస్తే ఆ గౌరవం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతారు. అప్పులు అడిగితే చచ్చిపోతారా? చెప్పండి. తీరుస్తాం. ఇంకా ముందుకొచ్చి లేని మాటలు అన్నారా? ముందు నేను అప్పు తెచ్చాలంటే నీ మాటలు సంఖ్య తీర్చాను. అలానే అప్పులు ఎగ్గొట్టకండి. అది మానవ నైతికంగా తీసుకున్నాం, గౌరవంగా ఇచ్చేయండి. ఆలస్యమైనా కొంచెం రూపాయి వేసి ఇచ్చేయండి. కానీ అప్పుల కొరకు చనిపోకండి. ఆర్థిక ఇబ్బంది కొరకు చనిపోకండి. నేను అడిగితే అన్ని అప్పులు చేసిన ధనవంతులు మన దేశంలో వాళ్ళు చచ్చిపోయారా? మనం చచ్చిపోతాం. బ్యాంకు వాళ్ళు వచ్చారండి, మా ఇంటికి వచ్చి ఇబ్బంది పెడతారు. బ్యాంక్ వస్తే కడతాం, ఇబ్బందులు వస్తే కడతాం. ఏమవుతుందండి? అప్పులు వచ్చినా ఏమవుతుందండి? జీవితం కన్నా అప్పులు పెద్ద ఎక్కువగా గుర్తుపెట్టు. సంసారంలో భార్య ఇబ్బంది పడుతుంది, సంసారంలో
భర్త ఇబ్బంది పెడుతున్నాడు, సంసారంలో పిల్ల ఇబ్బంది పెడితే పెట్టనే, ఇలుగు తెలకపోతే పెడతా పెట్టనే, ఏం కాదు పెట్టనే. పోతారు భార్య వెళ్ళిపోయినారు పోనే. భర్తలు ఏంటో దేవుడు ఒకరు వచ్చి చూపిస్తాడు పోనే. భార్య వెళ్ళిపోయింది, భర్త వెళ్ళిపోయింటే పోనే. భార్యలు ఏంటో ఒక రోజు అడిగి మంచం పెట్టక భార్యలు అర్థమవుతుంది. ఎందుకంటే అమ్మ కూడా కడగదు, గుర్తుపెట్టుకోండి. ఆ రోజు భార్య గుర్తొస్తుంది. పిల్లలు కాదని పోతున్నారా, పిల్లలే తిరగబడి 18 ఏళ్ళు దాటేసరికి వద్దురా తప్పురా అలా ఎల్లకరంటే నా ప్రేమ కట్టొచ్చి అమ్మ నాన్న మీ మీద కేసు పెడతాను పెట్టనే. ఆ వెళ్ళిన తర్వాత ₹10 టిఫిన్ కొండాడు, తీసుకెళ్ళినాడు. ఆడి కనీసం ఉదయం గంజి కూడా అయ్యాడు, ఎందుకంటే రాత్రి అనమంటాడు, ఉదయం గంజి ఎక్కడ వాడు ఏమి ఇచ్చాడు. అప్పుడు గుర్తుంది అమ్మేంటో, అప్పుడు గుర్తుంది కూర వేసుకున్నప్పుడు, సారు తిన్నప్పుడు, రోజు సరే అప్పుడు అర్థమవుతాం మన వెళ్ళే. నిన్ను వదిలి వెళ్ళిపోయే వాళ్ళని ఆలస్యం అవ్వచ్చు కానీ ఒకరోజు మనం ఏంటో మనకు తెలుసు. వాగుతారు ఈ టైంలో, ఈ టైం గ్యాప్ లో అంటారు అననే యోబు అన్నాడు. అననే యోబు నువ్వు నిలబడి, యోబు నిలబడు, నువ్వు నా ఎదుటి నిలబడు, ఎవడో ఎదుటి నిలబడాల్సిన అవసరం. నువ్వు నా ఎదుటి నిలబడు, పౌరుషం తెచ్చుకో. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, నాకు ఆన్సర్